హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశాన్ని అనేక మంది పొరుగు దేశాలకు చెందిన చక్రవర్తులు పరిపాలించారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది ఇక్కడి హిందూ మతంపై గౌరవం పెంచుకుని ఆలయాలను నిర్మించారు. అయితే మరికొంతమంది మాత్రం హిందూ మత మంతానికి కంకణం కట్టుకుని కనిపించిన దేవాలయాలను, వాటిలోని శిల్పాలను నాశనం చేయడానికి విఫల యత్నం చేశారు. ఈ క్రమంలోనే ఔరంగజేబు నుంచి ఓ అరుదైన శ్రీకృష్ణుడి విగ్రహం కాపాడడానికి మధురలోని ఆలయ నిర్వాహకులు ఓ సాహసమే చేసి విజయం సాధించారు. ఆ మధురలోని విగ్రహం రాజస్థాన్‌లో పూజలందుకుంటూ ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆరావళి పర్వత శ్రేణిలో రాష్ట్రమైన రాజస్థాన్‌లోని రాజసమండ్ జిల్లాలోని నాథద్వారా అనే చిన్న పట్టణంలో శ్రీనాథ్‌జీ విగ్రహం ఉంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు 48 కిలోమీటర్ల దూరంలో ఈ నాథద్వారా ఉంది. ఈ విగ్రహం మధుర నుంచి ఇక్కడికి వచ్చిందని చెబుతారు. మొఘల్ వంశానికి చెందిన ఔరంగజేబు హిందూ దేవాలయాలను నాశనం చేసేవాడని చరిత్ర చెబుతోంది. ఈ క్రమంలోనే ఆయన కృష్ణుడి జన్మస్థానమైన మధురలో ఉన్న శ్రీనాథ ఆలయాన్ని క్రీస్తు శకం 1672 కూడా ధ్వంసం చేయాలని భావిస్తాడు. ఈ విషయాన్ని ముందుగా తెలుసుకున్న ఆలయ నిర్వాహకులు మూల విరాటైన శ్రీనాథ విగ్రహాన్ని రక్షించాలని భావిస్తాడు. కృష్ణుడు 7 వయసులో గోవర్ధనగిరిని ఎత్తుతున్నట్లు ఉండే ఆ విగ్రహాన్ని శ్రీనాథుడిగా పూజించేవారు. ఈ విగ్రహం మధురలోని యమునా నది తీరంలో దొరికిందని చెబుతారు. ఈ విగ్రహం అరుదైన నల్లరాతితో చేయబడి చూడడానికి నయన మనోహరంగా ఉంటుంది. అరుదైన శ్రీనాథ విగ్రహాన్ని ఎద్దుల బండిలో ఉంచి ఔరంగజేబు కంటపడకుండా మధుర నుంచి ఆలయ నిర్వాహకులు తరలిస్తారు. అలా వెళుతున్న ఎద్దుల బండి ప్రస్తుతం నాథ్ ద్వారాకు వచ్చిన వెంటనే ఆగిపోతుంది. ఎంత ప్రయత్నించినా ఎద్దులు ముందుకు కదలవు. దీంతో ఆ బండి వెంబడి ఉన్న పండితులు ఆ ప్రాంతంలోనే శ్రీనాథుడికి ఆలయం కట్టించాలని భావిస్తారు. ఈ విషయాన్ని అప్పట్లో ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజ్ సింగ్‌కు తెలియజేస్తారు. రాజు సంతోషంగా ఆలయ నిర్మాణానికి అంగీకరిస్తాడు. సొంత ఖర్చులతో ఆలయాన్ని నిర్మిస్తాడు. అంతేకాకుండా పండితులకు అక్కడ నివాసాలు ఏర్పాటు చేస్తాడు. అలా ద్వారక నుంచి వచ్చిన శ్రీనాథుడి విగ్రహం కొలువైన ప్రాంతం కావునే దానికి నాథ్ ద్వార అని పేరొచ్చింది. ఇక ఆలయాన్ని బృందావనంలోని నందమహారాజు ఆలయం శైలిలో నిర్మించారు. మూల విరాట్టును కూడా శ్రీనాథ్‌జీ పేరుతో కొలవడం మొదలుపెట్టారు. ఆలయ గోపురం మీద ఎప్పుడూ 7 జెండాలు ఎగురుతూ ఉంటాయి. ఇక ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహం ఎడమ చేతిలో గోవర్ధనగిరిని ఎత్తుతూ కుడి చేతిని పిడికిలిగా బిగించి ఛాతీ మీద విశ్రాంతిగా పెట్టుకున్నట్లు ఉంటుంది. ఈ శిల్పంలో శ్రీకృష్ణుడితో పాటు ఒక సింహం, 2 ఆవులు, 2 నెమళ్లను చూడవచ్చు. ఈ ఆలయంలోని పూజలన్నీ మధురలో కృష్ణుడికి ఏ విధంగా జరుగుతాయో అలాగే జరుగుతాయి. వల్లభాచార్యుడి వంశీయులే ఈ గుడికి పూజారులు. ఈ విగ్రహాన్ని బాలకృష్ణుడిగా భావించి గోవులు కాయడానికి వినియోగించే కర్రను విగ్రహం వద్ద ఉంచుతారు. ఆలయంలో జన్మాష్టమి, దీపావళి, హోలీ పండుగలు బ్రహ్మాండంగా జరుగుతాయి. స్వామివారికి నేత పంచె, జరీ కండువా, రత్న ఖచిత ఆభరణాలతో ప్రతిరోజు అలంకరణ ఉంటుంది. 3 పూటల స్వామివారికి నైవేద్యం ఇక్కడ విశేషం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.